నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రభుత్వ భూములు, భూధన భూముల్లో ఎవరైతే నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో వారందరికీ కూడా పక్కా ఇల్లు ఇచ్చేలా, అలాగే వాటికి సంబంధించి ఏవైతే దస్తావేజులు ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు అందజేసేలా ఎప్పటికప్పుడు మేము పాటుపడుతూనే ఉంటామని, ప్రజలకు వాళ్ళ ఇళ్ళ యొక్క పత్రాలు ఏవైతే అవి అందించేంతవరకు కూడా ప్రజల పక్షానుండి ఉండే విధంగా ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో వారన్నిటినీ కూడా ఒక చోట తీసుకొని వచ్చి జూలై 1న దీనికి సంబంధించి నిరసన తెలిపే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి అని చెప్పేసి సిపిఐ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలియజేయడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ఈ జూలై 1న సమ్మె చేయబోతున్నట్లుగా, ప్రజల పక్షాన మాట్లాడబోతున్నట్టుగా చెప్పారు. సో ఇప్పటి వరకు పేదల ఇళ్ళన్నింటినీ కూడా కూల్చివేస్తూ హైడ్రా పేరుతో ఎంతో నష్టపోయింది తెలంగాణ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దేనికి కూడా అది ప్రభుత్వ భూమో ప్రైవేటు భూమో ఏ విషయమో క్లారిటీ లేకుండా వారికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి కూడా చూపించకుండా అన్యాయంగా ప్రజల యొక్క ఇళ్లను కూల్చివేస్తున్నారని, వారిని రోడ్డు మీదకి లాక్కొస్తున్నారని జరుగుతున్న ప్రస్తుతం దారుణాన్ని చూసి ఆయన కూడా విలువెళ్ళపోయినట్టుగా, అలాగే సిపిఐ నేతలందరూ కలిపి దీనికి సంబంధించి ఎలాగైనా సమాధానం చెప్తామని ఆయన తెలియజేశారు. అలాగే రానున్న రోజుల్లో జూలై 6న కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇందిరమ్మ పార్క్ దగ్గర ప్రత్యేకంగా నిరసన తెలపబోతున్నట్టుగా, బహిరంగంగా ధర్నా చేయబోతున్నట్టుగా ఆయన తెలియజేశారు. దీనికి సంబంధించి ఎవరైతే మాతో పాటు సంప్రదించాలనుకుంటున్నారో, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనవలసిందిగా వారందరికీ కూడా సిపిఐ కార్యదర్శి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ నేతల విషయంలో బీఆర్ఎస్ నేతలై ఉండొచ్చు, బీజేపీ నేతలై ఉండొచ్చు, ఈ హైడ్రా గురించి తీరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మీడియా ఎదురుగుండా కూడా ఎన్నో విమర్శలకి దారితీస్తున్న విషయంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ సమ్మెలో మిగతా పార్టీ వారు సిపిఐతో పాటు ఈ ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో హైడ్రాకి సంబంధించి వారందరూ కూడా పాల్గొనే విధంగా ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్టుగా అన్ని పార్టీలు కలిపి కాంగ్రెస్ని ఎదిరించబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చివరిగా ఎలాంటి దీనికి ఆన్సర్ని తీసుకొస్తారు, దీనికి సంబంధించి ఆయన ఏమన్నా బయటకు వచ్చి రియాక్ట్ అవుతారా, హైడ్రా పరంగా పేదలకు జరుగుతున్న అన్యాయంపై ఆయన ఎలాంటి సమాధానాన్ని ఇస్తారో విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ అయితే రావట్లేదు. రానున్న రోజుల్లో దీనికి ఎక్కడైనా ఒక సమాధానం దొరుకుతుందని అయితే పేదలు వెయిట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో హైడ్రా యొక్క క్రియలన్నింటినీ ఆపే విధంగా ఇప్పటికీ కూడా కోర్టు ఎన్నోసార్లు దీనికి సంబంధించి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేసినప్పటికీ కూడా శనివారం రాగానే హైడ్రా మాత్రం ముందంజకు వస్తుంది. పేదల ఇళ్లని కూల్చే పనిగానే వాళ్ళ ప్రక్రియని నడిపిస్తున్నారు. ఇది కేవలం కాంగ్రెస్ నేతలు కావాలని చేస్తున్నది అని చెప్పేసి ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. మరి సిపిఐ నేతలు చేయబోతున్న ఈ క్రియకైనా లేకపోతే ఇలాంటి సమ్మెకైనా వాళ్ళు ఎదురు తిరిగి నిలబడతారో లేదో వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీరు అనుకుంటున్న మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.